హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వరల్డ్ యోగా డే కదా, 21 జూన్. సో మనకి తెలిసిన యోగా, అసలు యోగా ఎందుకు చేయాలి? మనం యోగా చేస్తే మనకి ఏమొస్తుంది అని అనుకుంటున్నారా? యోగా చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఏంటంటే ఇంకా షార్ట్కట్లో చెప్పాలనుకుంటున్నాను. నాచుగ్గా ఉండు తీగలాగా, లేజీనెస్ తోళ్ళు పెంచుకోగా, ఈజీ కథ రాజయోగం, ఈడును మారిపించయ్యగా. మన రమ్యకృష్ణ గారు ఒక పాటలో అయితే యోగా ఇంపార్టెన్స్ గురించి అయితే చెప్పడం జరిగిందండి. అటువంటి యోగా చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కాళ్ళు నొప్పులు తగ్గుతాయండి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది, మనకే తెలియకుండా మనం ఉత్సాహంగా ఉంటాము, డిప్రెషన్ కూడా తగ్గుతుంది, శ్వాసకు సంబంధించిన ఏదైనా శ్వాసకోశ వ్యవస్థ సరిగ్గా లేకపోతే అది బలోపేతం అవుతుందండి. నిద్ర, ఈ డిజిటల్ వరల్డ్లో అస్సలు నిద్ర లేకుండానే మన రోజులు గడిచిపోతున్నాయి. 12 దాకా స్క్రీన్ చూస్తుంటే నిద్ర ఎక్కడ వస్తుందండి? కానీ యోగా చేయడం వల్ల మనకి మంచి నిద్ర పడుతుంది. మనలో తెలియని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మనకి పెరుగుతాయండి. మనకి ఇక్కడ యోగా నేర్పిస్తున్నది కృష్ణారావు గారండి. మా కొవ్వూరు ప్రాంతంలో అయితే కృష్ణారావు గారు ఎన్నో సంవత్సరాల నుంచి యోగా గురించి అనేక విధాలుగా చెప్తున్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మన మానసిక శారీరక ప్రశాంతత అయితే కలుగుతుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం తప్పకుండా యోగా చేయాలి కదా. సో అలాంటి యోగాని ఏదో ఒక రోజు చేసాం, 2 రోజులు చేసాం, మానేస్తే ఎలా అండి? మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే కనుక కంటిన్యూ చేయాలి. 1-2 రోజులు యోగాసనాలు వేసిన తర్వాత అబ్బా నా వల్ల కాదే అనుకుంటే కనుక మీకు అక్కడ ఎవరొక్కరు ఫ్రెండ్ అవుతూ ఉంటారు కదా యోగా చేసే చోట, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడడం వల్ల మనం అన్ఎక్స్పెక్టెడ్గానే హెల్దీ విషయాలు అయితే నేర్చుకుంటూ ఉంటాము. అప్పుడు మన డైట్ కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాము. అలాగే ఎలాగా అందరూ పరిచయం అయిపోయారు కదా, మన వాళ్ళే అన్న భావన మనకు కలిగిందంటే డెఫినెట్గా రోజు యోగాకి వెళ్ళాలి అనే ఉత్సాహం అయితే మనలో కలుగుతుంది. దాంతోపాటుగా యోగా అయిపోయిన తర్వాత నలుగురితో కలిసి మాట్లాడడం వల్ల మనకి ఎన్నో ఒత్తిళ్ళు తగ్గుతాయండి. నేనైతే అది గమనించాను. ఎక్కడైనా ఏదైనా కొత్తగా ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాలి, బట్ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్లకుండా మనం కట్ చేసేసుకుని మనం నేర్చుకోవాలి అని ఒక సంకల్పం పెట్టుకుని రోజు టైంకి నేను వెళ్ళాలి, లేవాలి అని అనుకుంటున్నారు. కానీ లేచే టైంకి అబ్బబ్బా నా వల్ల కావట్లేదు అని అనుకుంటున్నారు. అందరూ నిద్ర లేవడానికి అలారం పెట్టుకుంటున్నారు, నిద్రపోవడానికి అలారం పెట్టుకున్నారా? ఏ టైంకి నేను నిద్రపోవాలి అని అనుకుంటే కనుక మరుసటి రోజు ఎర్లీగా లేవగలరు. ఎర్లీగా లేచి యోగా చేయడం వల్ల ఆ రోజంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హెయిర్ పెరగాలనుకున్న వాళ్ళు శీర్షాసనం వేస్తే కనుక బాగుంటుందండి. ఆడవాళ్ళకి కుదరదు కాబట్టి అర్ధ శీర్షాసనం అయినా వేయచ్చు. అలాగే తాడాసనము, డమరుక ఆసనం చేయడం వల్ల మన ఉచ్ఛ్వాస నిశ్వాసనలు గమనించడం వల్ల మన స్ట్రెస్ని మనం మేనేజ్ చేయగలుగుతాం. ఇవన్నీ పొందాలంటే మనం తప్పకుండా యోగా చేయాల్సిందే. మన మైండ్ఫుల్నెస్ని మనం సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు యోగాలో అయితే జాయిన్ అవ్వండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.